శివుడు కష్టాల్లో ఉన్న వారికి ఎందుకు ఇంకా ఎక్కువ కష్టాలు పెడతారో మీకు తెలుసా? ఇదే ప్రశ్న ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడగడంతో శివుడు నవ్వుతూ, పార్వతి, మనం భూలోక సంచారానికి వెళ్దాము, అక్కడే నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి బయలుదేరుతారు. అలా ఒక గ్రామానికి చేరుకోగానే పార్వతీదేవి అలసిపోయి, ఈ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము స్వామి అని అంటుంది. శివుడు, సరే, నేను వంటకి కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తాను, నువ్వు వెళ్లి వంట చేయడానికి 3 ఇటుకలను తీసుకొని రా అని చెబుతారు. పార్వతీదేవి అప్పటికే అలసిపోయి నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక అందమైన ఇల్లు కనబడుతుంది. ఆమె దానిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే పాడుబడిన ఇల్లు కనబడుతుంది. పార్వతీదేవి ఆ ఇంటి నుండి 3 ఇటుకలను తీసుకొని వెనక్కి వస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని పార్వతీదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పార్వతీదేవి రాగానే, స్వామి, వంట వస్తువులు తీసుకురాలేదా? నాకు చాలా ఆకలి వేస్తుంది అని అనగా శివుడు నవ్వుతూ, వాటి అవసరం లేదులే పార్వతి, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు అని అంటారు. నువ్వు ఈ ఇటుకలను ఎక్కడి నుండి తీసుకొని వచ్చావు అని అడుగుతారు. పార్వతీదేవి, స్వామి, కొంచెం ముందు చాలా పాడుబడిన ఇల్లులు ఉన్నాయి, వాటి నుండి తీసుకొని వచ్చాను అని చెబుతుంది. దేవి, అసలు పాడుబడిన ఇంటి నుండి ఇటుకలను ఎందుకు తీసుకొని వచ్చావు? ఇక్కడ చాలా కొత్త ఇల్లులు ఉన్నాయి కదా, వాటి నుండి కూడా తీసుకొని రావచ్చు కదా అని అడుగుతారు. దానికి పార్వతీదేవి, ఆ ఇల్లులు చాలా అందంగా ఉన్నాయి, వాటిని చూసి వాటి అందాన్ని చెడగొట్టాలి అని నా మనసుకు అనిపించలేదు అని అనడంతో శివుడు నవ్వుతూ, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎవరైతే మంచి కర్మలతో జీవితాలను శుభ్రంగా ఉంచుకొని ఉంటారో వారి సంతోషాలను చెడగొట్టడం ఎవ్వరి వలన కాదు అని చెబుతారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.